या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తున్నాయి అనేది చూద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం. ద్వితీయ స్థానంలో గోచార రీత్యా కేతు శుభప్రదమైన ఫలితములను ఇవ్వచాలడు. ఈ డబ్బులకి ఇబ్బంది వస్తుంది, ధనానికి ఇబ్బంది పడతాము, అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మాటలో కఠినత్వం పెరిగినప్పుడు మంచివాళ్ళు మిత్రులు అయిన వాళ్ళు కూడా కొంచెం మరి దూరం అయిపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో కనిపించవు. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో కేతు ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర గ్రహం ఒక 5 రోజులు, అలాగే తదుపరి అష్టమ స్థానంలో ఈ శుక్రుడు 23 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు 7వ స్థానంలోను, 7వ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి. 5 రోజులు మాత్రం. అంటే భార్యాభర్తల మధ్య మాట పెరగటము, అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్యలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భేదాభిప్రాయాలు ఇప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వండి, అది గమనించుకోండి. ఇక్కడ తదుపరి 5 రోజుల తర్వాత 23 రోజుల పాటు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఆయన కూడా ఇంట్లో వారందరికీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. హఠాత్తుగా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మళ్ళా మీకు సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని 10 మంది మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆ 23 రోజులు శుక్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో 13 రోజులు, అష్టమ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 7, 8 స్థానాలు రెండిట్లోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు, తద్వారా కొంచెం వృత్తి వ్యాపారాల్లోనూ ఇటు కుటుంబంలో కొంచెం చికాకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో 23 రోజులు, తదుపరి అష్టమ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. కుజుడు కూడా 2 స్థానాలలోనూ శుభ ఫలితములు నింపజాలడు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వస్తుల మధ్యన, వ్యాపారం చేసే వారి మధ్యన భిన్నాభిప్రాయాలున్న 8వ స్థానంలో మళ్ళీ 5 రోజులు ఉంటున్నారు. అక్కడికి వచ్చాక కొంచెం ఇంతకంటే కఠినమైనటువంటి ఇబ్బందులే మనం చూడాల్సి వస్తుంది. పెద్ద దుఃఖం రావటము, 5 రోజులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతారండి కుజ భగవానుడు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో మనకి ఒక 3 రోజుల పాటు, మిగతా 25 రోజుల పాటు 8వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ బుధుడు 2 స్థానాలలోనూ కూడా, ఇక్కడ 7వ స్థానంలో ఉన్న 3 రోజులు భార్యాభర్తల మధ్యన అనుకూలత, వ్యాపారంలో అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచి అవగాహన, ఇవన్నీ ఉంటాయి. అలాగే 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తారు, మంచి సుఖాన్ని ఇస్తాడు. హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల మనకి అవమానం, మంచి పేరు రావటం, ఇవన్నీ కూడా మనకి బుధుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే రాహు అష్టమ స్థానంలో, ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. స్వతహాగానే రాహు గ్రహం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలలో అది ఒకటి. అటువంటి ఆయన ఆయుస్థానమైనటువంటి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంతమందికి కలత్ర పీడ, కొంతమంది బంధువుల్లో ఎవరికో ప్రాణాపాయం లాంటివి జరిగే అవకాశము, హఠాత్తుగా ధన నష్టం జరగటము, పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ కలగజేస్తాడు రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఇది కూడా ఏ మాత్రము వాంఛనీయము కాదు మనకి. ఆయన కూడా 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద, అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఏదైనా చేద్దామన్న అవకాశం కల్పించడం, ఇంటి దగ్గర మనశ్శాంతిగా ఉండనివ్వడం,
తండ్రి గారు ఆరోగ్య విషయంలో మరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శని భగవానుడి గురించి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే రోజు ఒక 2-3 నిమిషాలు ఖర్చు పెట్టి నవగ్రహాల చుట్టూ నవగ్రహాలు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఈ కష్టాల నుంచి గట్టెక్కించడానికైనా అన్నట్టుగా 15వ తారీఖున మహాశివరాత్రి రావటము, 5వ తారీఖున సంకష్టహర చతుర్థి రావటము, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అన్నట్టుగా వచ్చాయి. ఆ రెండు కూడా ఆచరించండి. అన్ని శుభాలు సకల శుభాలు పొందండి. సకల దోషాలు నివృత్తి అవుతాయి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్. శుభజాలరం. ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో. కాబట్టి వీటిని సంక్రమణం అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం ఇది ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది. అది కూడా ధన వ్యయము, ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు, పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి ఈ రవి, ఈ కుజ, బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం. ఇది మన జీవితం మీద దీని ప్రభావమే 10-15 అదే నిష్ణాతులైన వాడు చెప్తే. కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాబోతోంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి ఒక పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను. ఏంది మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు, ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్, ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇలా జరుగుతుంది అదే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్నవారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఏం రాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి లేకపోతే బట్టి ఆయనకి ఏం రాదు. ఇంకెంత ఇది చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం. శుభం.